నమస్తే అందరికీ. మీరు చూస్తున్నది యువ కింగ్ ఛానల్. మనం పలువురు నటీనటులను చూసాం, కానీ కొంతమంది మన మనసుల్లో చెరగని గుర్తుగా నిలిచిపోతారు. అలాంటి నటి ఎవరో మీకు తెలుసా? తెలుగు సినిమా చరిత్రలో వెలకట్టలేని స్థానాన్ని సంపాదించిన సౌందర్య గారి జీవితం గురించి ఈరోజు తెలుసుకుందాం. సౌందర్య గారు జూలై 1972 18న కర్ణాటకలో జన్మించారు. అసలు పేరు సౌందర్య సత్యనారాయణ. చిన్నతనం నుంచి డాక్టర్ కావాలని అనుకున్న నటన ఆమెను ఆకర్షించింది. 1992లో కన్నడ సినిమా గంధర్వ ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. 1993లో రాత్రి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అమ్మోరు 1995 సినిమాతో ఆమె పేరు మారుమోగిపోయింది. ఆమె నటన, నొచ్చుకోలు, అమాయకత్వం కలగలిపిన నటన శైలి తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. 1996లో వచ్చిన పవిత్ర బంధం నాగార్జునతో ఆమె కెరీర్లో మరో మెచ్చుకోదగిన చిత్రం. సూర్యవంశం 1998 బాలకృష్ణతో చేసిన ఈ సినిమా ఇంకా ప్రేక్షకుల మనసులో ఉంటుంది. నరసింహ నాయుడు 2001 ఈ సినిమా అప్పట్లో బిగ్గెస్ట్ హిట్ అయింది. ఆమె చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున వంటి టాప్ హీరోలందరితో సినిమాలు చేశారు. సౌందర్య గారు కేవలం నటి మాత్రమే కాదు, మంచి వ్యక్తిత్వం ఉన్న మహిళ కూడా. ఆమె పేద పిల్లల కోసం పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. 2003లో ఆమె వివాహం జరిగింది. 2004లో రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటూ భాజపా తరపున ప్రచారం చేసేందుకు వెళుతుండగా ఏప్రిల్ 17న జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు. ఈ వార్తతో టాలీవుడ్, ఆమె అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. సౌందర్య గారి విమాన ప్రమాదం పూర్తి వివరాలు. ఘటన తేదీ 2004 ఏప్రిల్ 17. ఘటన స్థలం జక్కూర్ ఎయిర్ స్ట్రిప్, బెంగళూరు. ప్రయాణ ఉద్దేశం భాజపా బీజేపీ ఎన్నికల ప్రచారం. ప్రమాదానికి ముందు ఏమైంది? 2004లో భారతీయ జనతా పార్టీ బీజేపీ తరఫున సౌందర్య గారు ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొంటున్నారు. కర్ణాటకలోని రాయచూరు జిల్లా, తెలంగాణకు సమీపంలో జరుగుతున్న ప్రచారానికి హాజరయ్యేందుకు ఆమె ప్లాన్ చేశారు. ఏప్రిల్ 17న ఆమె బెంగళూరు జక్కూర్ ఎయిర్ స్ట్రిప్ లోని చార్టర్ ప్లేన్ సెస్నా 184 మెనస్ సీటర్ ఎయిర్క్రాఫ్ట్ లో రాయచూర్ వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. విమాన ప్రమాదం ఏం జరిగింది? ఆ రోజున ఉదయం 11:05 AM సమయంలో సౌందర్య, ఆమె సోదరుడు అమిత్ చంద్రశేఖర్ మరియు మరో 2 వ్యక్తులు ప్రయాణించిన ఈ చిన్న విమానం టేకాఫ్ అయిన కేవలం 100 అడుగుల ఎత్తుకు వెళ్లిన వెంటనే నియంత్రణ కోల్పోయి కుప్పకూలింది. టేకాఫ్ సమయంలోనే ఇంజిన్ ఫెయిల్యూర్ సంభవించినట్టు ప్రాథమిక సమాచారం వచ్చింది. విమానం ఒక పెద్ద పేలుడు ఎక్స్ప్లోజన్ చెంది పూర్తిగా దగ్ధమైంది. దురదృష్టకరమైన ముగింపు. విమానం పూర్తిగా కాలిపోయినందున అందులో ప్రయాణించిన 4 అగ్నికి ఆహుతి అయ్యారు. ప్రాణాలను కోల్పోయిన వారిలో సౌందర్య గారు 31 ఏళ్లు, ఆమె సోదరుడు అమిత్ చంద్రశేఖర్ పైలట్, మరో వ్యక్తి. ఘటనా స్థలానికి అగ్నిమాపక దళం తక్షణమే చేరుకున్నా అప్పటికే విమానం పూర్తిగా కాలిపోయింది. DNA టెస్టింగ్ ద్వారా సౌందర్య గారి శరీర అవశేషాలను గుర్తించాల్సి వచ్చింది. ప్రమాదానికి కారణం ఏమిటి? ప్రాథమిక దర్యాప్తులో విమానానికి టేకాఫ్ సమయంలోనే సాంకేతిక లోపం వచ్చినట్లు తేలింది. ఇంజిన్ ఫెయిల్యూర్, మౌసం సమస్యల వల్ల విమానం కూలి ఉంటుందని నిపుణులు విశ్లేషించారు. విమానంపై మరింత లోతైన దర్యాప్తు చేయించినా ఇది ఓ ప్రమాదమే, కుట్ర కాదు అని తేలింది. టాలీవుడ్ అభిమానుల విషాదం. ఈ వార్త విన్న సినీ పరిశ్రమ షాక్కు గురైంది. సౌందర్య గారి అకాల మృతితో టాలీవుడ్, బాలీవుడ్, దక్షిణ భారత సినీ పరిశ్రమ తీవ్రంగా విషాదంలో మునిగిపోయాయి. సినిమా ఇండస్ట్రీలో ఆమె మరణాన్ని తీరని లోటుగా భావించారు. బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున మరియు అనేక మంది ప్రముఖులు ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. సౌందర్య గారి లెగసీ. సౌందర్య గారి పేరు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆమె నటించిన అమ్మోరు, పవిత్ర బంధం, సూర్యవంశం, నరసింహ నాయుడు వంటి చిత్రాలు ఇప్పటికీ ప్రజలు ప్రేమతో చూస్తున్నారు. 2004లో అప్పు చిత్ర కన్నడ సినిమాతో ఆమె నటనకు వీడ్కోలు చెప్పారు. చివరి మాటలు. సౌందర్య గారి చిరునవ్వు, సహజమైన అభినయం, మనసుకు హత్తుకునే నటన ఎప్పటికీ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతుంది. ప్రసిద్ధ తెలుగు సినిమాలు: అమ్మోరు 1995, పవిత్ర బంధం 1996,
పెళ్లి చూపులు 1997, సూర్యవంశం 1998, రావోయి చందమామ 1999, నరసింహనాయుడు 2001, డేవిడ్ భాయ్ 2002. అవార్డులు: ఫిల్మ్ఫేర్ అవార్డులు, నంది అవార్డులు. అకాల మృతి 2004 లో సౌందర్య ఏపీ రాజకీయాల్లో చేరి భారతీయ జనతా పార్టీ తరపున ప్రచారం చేసేందుకు వెళ్లినప్పుడు ఏప్రిల్ 17న జరిగిన విమాన ప్రమాదంలో ఆమె మృతి చెందింది. సౌందర్య టాలీవుడ్లో ఒక లెజెండరీ నటి. ఆమె తన అభినయం, వినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. సౌందర్య గారు ఈరోజు మన మధ్య లేకపోయినా ఆమె నటన, వినయం, అందం మనం ఎప్పటికీ మరిచిపోలేము. మీరు ఆమె నటనలో మీకు నచ్చిన సినిమా ఏది? కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ యువా కింగ్ సబ్స్క్రైబ్ చేయండి.